పత్రిక వార్త తప్పు జనసేన కన్నా బొలిశెట్టి కామెంట్స్. నిన్న జనసేన వాళ్ళ సమావేశం మనం జరిగింది. నేను మనం మాట్లాడాము. పవన్ కళ్యాణ్ మీరందరూ జాగ్రత్తగా ఉండాలి, అలాగే పెరిగే సీట్లు దుర్వినియోగం కాకుండా చూసుకోవాలి, మన వాటా మనం తెచ్చుకోవాలి, ఇలా చెప్పారు ఇవన్నీ. అయితే వీటన్నిటితో పాటు ఒక వార్త వచ్చింది. ఇదిగోండి, ఎంత చెప్పినా మారరా, చంద్రబాబుతో చెప్పించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని పవన్ కళ్యాణ్ ఆ సమావేశంలో కొందరు ప్రజాప్రతినిధులపై అవినీతి ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయని, ఎంత చెప్పినా వాటిలో మార్పు రావట్లేదని జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆరోపణలపై సీఎం చంద్రబాబు హెచ్చరించే వరకు పరిస్థితిని ఎందుకు తెచ్చుకుంటున్నారని నిలదీశారు. కొందరు ఎమ్మెల్యేలు పరిశ్రమల్లో జరిగే ప్రమాదాల్ని బూచిగా చూపి బెదిరిస్తున్నారు. సో తీవ్రమైన, నేను ఈ వార్త చూసినప్పుడే, ఈ వార్త ఇంకో పత్రికలు వస్తే వేరుగా ఉండేది, కానీ అనుకూల పత్రిక అనే దాంట్లోనే వచ్చేసరికి ఏంటి అని. సో ఇది చిన్న మినీ సంచలనం అయింది మీరు చెప్పిన బొలిశెట్టి దానికి వచ్చే ముందు. సో ఈరోజు ఆ పత్రిక వార్తను ఖండిస్తూ జనసేన కార్యదర్శి ఎమ్మెల్సీ హరిప్రసాద్ ప్రకటన చేశారు. వాళ్ళు దీన్ని కూడా ప్రముఖంగా ప్రకటించారు. జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలతో ఇంత చెప్పినా మారరా అంటూ ఈ పత్రికలో ఈనాడులో ప్రచురించిన కథనంలోని అంశాలు వాస్తవం కాదని జనసేన అధ్యక్షుని రాజకీయ కార్యదర్శి పి హరిప్రసాద్ బుధవారం ప్రకటనలో తెలిపారు. కొందరు ఎట్సెట్రా అంటే చాలా ముఖ్యమైన రాజకీయంగా మీడియాకు సంబంధించి మీడియా రకరకాలుగా జరుగుతుంటాయి, కానీ ఇలాంటి వార్త ఎవరు లీక్ చేశారు, ఎందుకు వచ్చింది, దీన్ని ఖండించటం ఒకప్పుడు చిరంజీవి హయాంలో ఒకసారి ఇటువంటిది వచ్చింది. ఇది కాకుండా ఇంకా ఇతరత్రమైనవి మనకు బాగా మీడియాకు మిత్రుడు ఎవరు బొలిశెట్టి సత్యనారాయణ, బొలిశెట్టిపై వేటు, బొలిశెట్టి గుణపాఠం, ఇవన్నీ పెద్ద పెద్ద వ్యాఖ్యలు ముఖ్యంగా మీడియాలో కనపడ్డాయి. కానీ నిజానికి ఆయన అందరికీ చెప్పి ఆయన రాజీనామా చేశాడు. పర్యావరణ అంశాల మీద మాట్లాడడానికి నేను పార్టీలో ఉంటే కష్టం కాబట్టి, పర్యావరణ శాఖ కూడా పవన్ కళ్యాణ్దే కాబట్టి నేను అక్కడ ఉండనని ఆయన చెప్పారు. పవన్ కూడా ఒప్పుకున్నారు, అది ఇది అన్నారు. ఎందుకైతే నిన్న సమావేశం అయిన తర్వాత వాళ్ళు ఒక ప్రకటన చేశారు, 3 లైన్లు. ఆ ప్రకటనలో ఏం తప్పులేదు. తను నమ్మిన కార్యక్రమాల కోసం బొలిశెట్టి సత్యనారాయణ సెలవు రాజీనామా ప్రకటించారు. ఇక మీదట ఆయన పనులకు మాకు ఏమీ సంబంధం లేదు అని. సో ఇది చాలా మామూలు సాధారణమైన సాంకేతికమైన ప్రకటన. కానీ బొలిశెట్టిపై వేటు, బొలిశెట్టికి ఇది అనేసరికి ఒక విధంగా నిన్న మీడియాలో జనసేన దాని గురించి వచ్చినవన్నీ కూడా కొంచెం నెగిటివ్ ఇది ఇచ్చే ఒక పెద్ద ప్రయత్నం అయితే జరిగినట్టుగా కనిపిస్తుంది. వెనక ఎవరున్నారు, ఎందుకున్నారు, అలా ఎందుకు వచ్చింది తెలియదు, కానీ బహుశా ఆ కారణం వల్లనే అధికారికంగా ఈ ఖండన ఇవ్వటం మంచిదని వాళ్ళు భావించినట్టు కనిపిస్తుంది. అలాగే ఆ పత్రిక కూడా చాలా బాధ్యతగా అది ఇచ్చిన వాళ్ళే ఆ ప్రకటన కూడా ఇచ్చారు. కాబట్టి జనసేనకు సంబంధించినంత వరకు ఇది ఒక ముఖ్యమైన పరిణామంగా మనం భావించవచ్చు. మిగిలిన నడుస్తున్నాయి ఇంకా మామూలుగానే. ఉదాహరణకు వైసీపీ వాళ్ళు ఈరోజు ఎక్కువగా ఆ జ్యోతుల నవీన్ ఆయన చేసిన ప్రకటనను బట్టి అసలు జనసేనతో పెట్టుకోవడం వల్లే మాకు అవకాశం లేకుండా వచ్చిందని ఆయనదో అన్నట్టు ఒకటి. ఇంకో వైపున అంబటి రాంబాబు ఆయన ముద్రగడ పద్మనాభం వీళ్ళందరినీ కూడా కలుసుకునే వైపు ఆయన వెళ్తున్నాడు. సో ఇలా కొన్ని కీలకమైన కొన్ని పరిణామాలు జరుగుతున్నాయి. ఇంకా జన సైనిక్స్కు సంతోషం కలిగించే వార్త ఏంటంటే, మొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్న లెజినేవా గారు ఈరోజే సోషల్ మీడియాలో ప్రవేశించి ఆమె తొలిసారిగా ప్రకటించి అందరి ఆశీర్వాదాలు ఏదో కోరడం, అదంతా కూడా రాజకీయం ఏం కాదనుకున్నది. బహుశా ఇక మీద అవి కూడా వస్తుండొచ్చు అప్పుడప్పుడు ఆమె సేవా కార్యక్రమాలు ఇంకొకటి.